హాయ్ ఫ్రెండ్స్, నేను మసాలాతో గ్రేవీ కర్రీ అంటే మసాలాతో సింపుల్ గా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా చక్కగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోట్లో చిన్న అల్లం ముక్క అండి, ఎంత అంటే చిన్న సైజు, ఇంత మనకి చిన్న ముక్క అండి. కొద్దిగా ఒక ఎల్లిపాయ తీసుకొని ఈ రోట్లో వేసి దంచండి. కచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. మరీ మెత్తగా దంచడం అవసరం లేదండి. అలాగే ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసి మధ్యకి కంప్లీట్గా కాకుండా సగానికి కట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా సగానికి కట్ చేసి వీటిని ఉప్పు వాటర్లో వేసి ఉంచేయండి. తర్వాత మనం ఈ వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి వేరే బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం అన్ని ముక్కలను కూడా వేసేసి వంకాయ ముక్కలు ప్రతిదీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి. డిజైన్గా బాగుంటాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 స్పూనేనండి, ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా పసుపు వేయండి. కొంచెం కారం, 1/2 స్పూనే కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు. ఈ ముక్కలన్నిటికీ ఇలా పట్టించేసి పక్కన పెట్టేయండి. ఇది మనకి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఈ కూర చేసే ముందు ఒక అరగంట ముందు మనం ఇలా చేసుకుంటే కూరకి మంచిగా ముక్కలకి ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం టమాటాలని మీడియం సైజువి 4 తీసుకున్నాను నేను. ఇవి మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిలు కూడా వేసేయండి. ఇది కోర్సుగా కాకుండా మెత్తగా పేస్ట్ పట్టాలండి. మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి ఇది. ఈ పేస్ట్ను కూడా పట్టేసి పక్కన పెట్టేయండి. దీన్ని ఇప్పుడు మనం కళాయిలో పోపు వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ముందుగానే చెప్తున్నాను. ఒక 5 స్పూన్ల ఆయిల్ పడుతుందండి దీంట్లో. ఒక 2 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క వేసి కొద్దిగా షాజీరా వేసి దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇది వేగేలోపు మనం ఇప్పుడు పెరుగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇది వేగేలోపు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తే ఇది కూడా పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు నేను పెరుగు కూడా దాంట్లో ఏమేమి వేసుకోవాలో పెరుగులో చూపిస్తాను. ఈలోపు ఇది వేగుతుంది. మనకి ఇది గ్రేవీ లాగా చక్కగా వస్తుందండి కూర. ఏమాత్రం కూడా మనం ఆలోచించక్కర్లేదు, మంచి టేస్ట్తో తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు తీసుకోండి, పెద్ద సైజు కప్పు పెరుగు, అలాగే కొద్దిగా పసుపు, ఇందులోనే కొంచెం కారం, ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్లో కూడా కారం వేసామండి, అలాగే గరం మసాలా పౌడరు, దీంట్లోనే ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు. ఇవన్నీ కూడా మిక్స్ చేయండి దీంట్లోనే. ఇది ఇలా మిక్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పెరుగుకి. ఇది వేసి మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి వేగాయి కదండి. దీంట్లో మనం ఇప్పుడు టమాటాలని పేస్ట్ చేసాం కదా, దాన్ని వేసేయాలి. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలి. మనం ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనం ఈ పెరుగుని కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. పెరుగు ముందుగా ఎందుకు వేయాలంటే పెరుగుతో పాటు ఈ వంకాయ ముక్కలు ఉడికితే మనకి చక్కటి టేస్ట్ వస్తుంది. అందుకనే ముందుగానే ఈ మనం పెరుగులో మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయండి. ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసినట్టున్నాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఈ పెరుగుని దీంట్లో కారం, ఉప్పు, మసాలాలు కలిపాం కదండి,
ఆ పెరుగు గ్రేవీని కూడా దీంట్లో వేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి గ్రేవీ చక్కగా రెడీ అయిపోతుందండి. ఇది నూనె పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి, ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత దీంట్లో ఈ వంకాయ ముక్కల్ని వేసేయండి. మనం ఒక పావు గంట సేపు ఇలా పక్కన పెడితే చక్కగా ఉప్పు కారం పట్టేసి ఉంటాయండి వంకాయ ముక్కలకి, తినడానికి కూడా బాగుంటాయి. అందుకనే నేను ముందుగా కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు పట్టించేసి పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని దాదాపుగా కంప్లీట్గా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకోండి. ఎందుకంటే వంకాయ ముక్కలు ఉప్పు వేసాం కాబట్టి తొందరగా ఉడకవండి దీంట్లో వేస్తే. అందుకనే లో ఫ్లేమ్లో మనం ఇలా బాగా ఫాస్ట్గా కలపకుండా స్లోగా కలిపి చూడండి, వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి కర్రీ. మనకి ఏం లేదు చేసేది, రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడం. దీంట్లో ఇంకా ఎలాంటి మసాలాలు కూడా వేయనక్కర్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి రైస్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ పెరుగుతో చేసాం కాబట్టి మంచి టేస్ట్, మీకు పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఎలాంటి మనం చింతపండు కూడా వేయనవసరం లేదు, కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీరు సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి నాకు. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను.